సంక్రాంతికి ఊళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న వారితో రహదారులు రద్దీగా మారాయి. చిట్యాల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల కోసం ఇటు భాగ్యనగరం నుంచి పల్లెలకు వెళ్ళిన అందరూ కూడా మళ్ళీ భాగ్యనగరానికి తిరిగి రావడంతో ఇక్కడ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీని నెలకొందని చెప్పుకోవచ్చు. ఉదయం కాస్త నెమ్మదిగా వాహనాలు కదిలినప్పటికీ కూడా సాయంత్రం నుంచి కూడా వాహనాల రద్దీ అయితే భారీగా పెరిగింది. ప్రస్తుతం అయితే మనం నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. బంపర్ టు బంపర్ అయితే వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడ, నల్లబండగూడెము, రామాపురం క్రాస్ రోడ్డు వద్ద అయితే వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. అక్కడే చాలా వరకు భారీ వాహనాలన్నింటినీ కూడా కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. ఆ తర్వాత గుంటూరు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా గుంటూరు నుంచి మిర్యాలగూడ వద్ద డైవర్షన్ ఇచ్చేసి మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. అదేవిధంగా గుంటూరు నుంచి మాచర్ల నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా నాగార్జునసాగర్ హైవే పైన అయితే వాహనాలన్నీ కూడా తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రధాన జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రధాన జంక్షన్ల వద్ద కూడా పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించి ఉన్నారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ఎక్కడ కూడా వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పుడు వచ్చిన వాహనాలు అప్పటికే పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారి పైన మొత్తం 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్ల నిర్మాణాలు అయితే కొనసాగుతాయి. దీంతో ఇక్కడ బ్లాక్ స్పాట్ల వద్ద అదేవిధంగా ప్రధాన జంక్షన్ల వద్ద అయితే వాహనాలు కాస్త ఆగుతూ నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రస్తుతం అయితే చిట్యాల, పెదకాపర్తి, చౌటపల్లి ఈ 3 ప్రాంతాలలో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతూ వెళ్తున్నాయి. బంపర్ టు బంపర్ అయితే వాహనాలు నడుస్తున్నాయి. ఏదైతే చిట్యాల ప్రాంతం ఉందో ఇది ఒక ప్రధాన జంక్షన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి భువనగిరి, రామన్నపేట ఇలా వాహనాలు వెళ్తున్నాయి. అదేవిధంగా చౌటపల్లి ప్రాంతంలో కూడా అక్కడ వలిగొండ, అదేవిధంగా నారాయణపురం వెళ్లే ప్రధాన జంక్షన్గా అవుతుంటుంది. అక్కడ కూడా వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. అయితే పంతంగ టోల్ ప్లాజా వద్ద అయితే సాధారణంగా వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి, స్మూత్గానే వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే సుమారు 80,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. ఈ రోజు కూడా సుమారు 60,000 వాహనాలు వెళ్తాయని చెప్పి కూడా అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా కూడా ఈ ప్రధాన జంక్షన్ల వద్ద అయితే పోలీసులు అయితే అధిక సంఖ్యలో ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని అయితే నివారిస్తున్నారు. ప్రస్తుతం అయితే వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల డైవర్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ హైవే పైనే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన పెద్ద పెద్ద భారీ వాహనాలు రావడంతో కాస్త వాహనాలన్నీ కూడా మలుపుల వద్ద నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితిలో ఉంది. చిట్యాల వద్ద చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ 1 కిలోమీటర్ మేర అయితే వాహనాలన్నీ కూడా బారులు తీరిన పరిస్థితిలో ఉంది. అన్ని కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తుంది. చౌటపల్లి ప్రాంతంలో కూడా ప్రధాన జంక్షన్ కావడంతో అక్కడ కూడా సుమారు 1 కిలోమీటర్ మేర అయితే వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి. అక్కడ వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ అద్దంకి నార్కెట్పల్లి హైవే మీద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతం పొందుగోలు బ్రిడ్జి మీద కూడా వాహనాలు అన్ని చాలా నెమ్మదిగా కలుగుతున్నాయి. ఆ తర్వాత దామర్చల్ల, మిర్యాలగూడ వద్ద కూడా వాహనాలు చాలా నెమ్మదిగా కలుగుతున్నాయి. మిర్యాలగూడ నుంచి హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. ఆ డైవర్షన్ కారణంగా కూడా అక్కడ వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి అయితే సాయంత్రం నుంచి కూడా వాహనాల రద్దీ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు అద్దంకి నార్కెట్పల్లి హైవే కూడా వాహనాల రద్దీ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు అధికారులు అయితే ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలనిగా ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడైతే రద్దీ ఉందో పరిశీలించి అక్కడికి పోలీసులు మోహరించి వెంటనే ట్రాఫిక్ని క్లియర్ చేసే విధంగా కూడా పకడ్బందీగా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. సాయంత్రం మరికొద్దిసేపట్లో ఈ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది, స్థానికులు కూడా చెప్తున్నారు. ఇది హైవే పైన తాజా సమాచారం. ఓవర్ టు యూ.